మనం ఈరోజు ఒక నక్క కథ తెలుసుకుందాం. ఒకసారి ఒక అడవిలో ఒక నక్క తిరుగుతూ ఉండేది. అది అలా తిరుగుతుంటే దానికి చాలా ఆకలిగా ఉంది. కానీ ఎక్కడ ఆహారం దొరకలేదు. కొద్దిసేపటికి అది ఒక రైతు ఇంటి దగ్గరికి వచ్చింది. అక్కడ కోళ్ళు కనిపించాయి నక్కకు. ఆనందంతో ఇప్పుడు విందు మొదలైంది అనుకుంది. అది నెమ్మదిగా కోళ్ళ దగ్గరికి వెళ్తుండగా రైతు కుక్క గట్టిగా మొరిగింది. నక్క భయపడి వెంటనే పక్కన ఉన్న పొదల్లో దాక్కుంది. కొంతసేపు ఆలోచించింది. దానికి ఒక ఆలోచన వచ్చింది. తర్వాత రోజు అది కోళ్ళ దగ్గరికి కోడి పిల్లల్లా అరుస్తూ వెళ్ళింది. కుక్క దాన్ని నిజంగా కోడి పిల్ల అనుకుని పట్టించుకోలేదు. అలా నక్క కోళ్ళ దగ్గరికి చేరి రోజుకో కోడి పిల్లని ఒక గుడ్డును తింటూ వెళ్ళేది. అలా రైతు కొన్ని రోజులకి కోడి పిల్లలు, గుడ్లు తగ్గడం చూసి, ఇది నక్క పనేని ఆలోచించి, ఆ కోళ్ళ గూడు చుట్టూ ఒక జాలీ లాంటిది ఏర్పాటు చేశాడు. మరుసటి రోజు నక్క వచ్చి చూసుకుంది. కానీ కోళ్ళ దగ్గరికి వెళ్ళడానికి వీలు లేకుండా రైతు జాలి ఏర్పాటు చేశాడు. అది గ్రహించిన నక్క ఇంకొక ఆలోచన చేయాలనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తర్వాత ఇంకా తెలివిగా ఆలోచించాలని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తెలివిగా ఆలోచించడం మంచిదే. కానీ దాన్ని చెడు పనులకు ఉపయోగిస్తే ఎప్పటికైనా నష్టం వాటిల్లుతుంది.